పార్టీ మారడం ఖాయం. నేను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్. వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాజకీయ నిర్ణయాలు ఇక్కడ నేతలు అడ్డుపడుతున్నారని డీకే వద్ద చెప్పాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన మల్లారెడ్డి కాంగ్రెస్లో కుదరకపోతే బీజేపీలో చేరేందుకు రెడీ. బీఆర్ఎస్లో ఉంటారన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి అంటూ ఒకరోజు చూస్తాం. రాసి పెట్టుకుని మిత్రులారా, మల్లారెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉండడు. ఆయన కాంగ్రెస్లో చేరుతాడు, లేదంటే బీజేపీలో చేరుతాడు. ఈరోజు ఆయనకు ఒక టెస్ట్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ. మల్లారెడ్డికి ఒక టెస్ట్ పెట్టారు. అక్కడ ఆయన పట్టున్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో మేడ్చల్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజ్గిరిలో ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒకవేళ మెజార్టీ వచ్చే విధంగా మీరు పనిచేయగలిగితే తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడమా లేదా అనేది ఈరోజు నేను ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆయన పైన జరుగుతున్నటువంటి అక్రమ భూములకు సంబంధించినటువంటి ఏవైతే సోదాలు కానీ లేదా కట్టడాల కూల్చివేతకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా వాటన్నిటి కూడా ముట్టుకోరే విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఖచ్చితంగా ఆ టాస్క్ ఇచ్చిన వాస్తవంగా ఆ భయపెట్టించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టాస్క్ ఇచ్చేసి అక్కడ ఈటల రాజుని ఓడగొట్టడానికి మల్లారెడ్డిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదంటే కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా మరి బీజేపీలో చేరే అవకాశాలు కూడా బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. ఖచ్చితంగా బీజేపీలో కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి వాస్తవంగా. ఆయన కాంగ్రెస్ ఎట్లాగో అలౌ చేయట్లేదు, రేవంత్ రెడ్డి ఎట్లాగో అలౌ చేయడు. కానీ వాళ్ళకు టాస్క్ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల వరకు. పార్లమెంట్లో కనుక ఈ 3 కాన్స్టిట్యూన్సీలుగా మెజార్టీ ఇస్తే మేము చేర్చుకోవాల వద్దా ఆలోచిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడు, రాసి పెట్టుకోండి. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే బలంగా కనబడతా ఉన్నాయి. పార్టీ మారడం ఖాయం. నేను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్. వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాజకీయ నిర్ణయాలు ఇక్కడ నేతలు అడ్డుపడుతున్నారని డీకే వద్ద చెప్పాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన మల్లారెడ్డి కాంగ్రెస్లో కుదరకపోతే బీజేపీలో చేరేందుకు రెడీ. బీఆర్ఎస్లో ఉంటారన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి అంటూ ఒకరోజు చూస్తాం. రాసి పెట్టుకుని మిత్రులారా, మల్లారెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉండడు. ఆయన కాంగ్రెస్లో చేరుతాడు, లేదంటే బీజేపీలో చేరుతాడు. ఈరోజు ఆయనకు ఒక టెస్ట్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ. మల్లారెడ్డికి ఒక టెస్ట్ పెట్టారు. అక్కడ ఆయన పట్టున్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో మేడ్చల్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజ్గిరిలో ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒకవేళ మెజార్టీ వచ్చే విధంగా మీరు పనిచేయగలిగితే తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడమా లేదా అనేది ఈరోజు నేను ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆయన పైన జరుగుతున్నటువంటి అక్రమ భూములకు సంబంధించినటువంటి ఏవైతే సోదాలు కానీ లేదా కట్టడాల కూల్చివేతకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా వాటన్నిటి కూడా ముట్టుకోరే విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఖచ్చితంగా ఆ టాస్క్ ఇచ్చిన వాస్తవంగా ఆ భయపెట్టించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టాస్క్ ఇచ్చేసి అక్కడ ఈటల రాజుని ఓడగొట్టడానికి మల్లారెడ్డిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదంటే కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా మరి బీజేపీలో చేరే అవకాశాలు కూడా బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. ఖచ్చితంగా బీజేపీలో కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి వాస్తవంగా. ఆయన కాంగ్రెస్ ఎట్లాగో అలౌ చేయట్లేదు, రేవంత్ రెడ్డి ఎట్లాగో అలౌ చేయడు. కానీ వాళ్ళకు టాస్క్ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల వరకు. పార్లమెంట్లో కనుక ఈ 3 కాన్స్టిట్యూన్సీలుగా మెజార్టీ ఇస్తే మేము చేర్చుకోవాల వద్దా ఆలోచిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడు, రాసి పెట్టుకోండి. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే బలంగా కనబడతా ఉన్నాయి.